కడుపులో నొప్పి వచ్చేది, తట్టుకోలేకపోయినా. నా ప్రాబ్లం చెప్పేశారు, నాకు ఇట్లా క్యాన్సర్ ఉందని. మాతో కాదు అనేసి ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత, కానీ ఇప్పుడు మటుకు నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయినాయి. నా పేరు లలిత. తర్వాత ఏంటంటే నాకు కడుపులో నొప్పి అట్లా స్టార్ట్ అయితే ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. నా ప్రాబ్లం చెప్పేశారు, నాకు ఇట్లా క్యాన్సర్ ఉందని. కడుపులో నొప్పి వచ్చేది, తట్టుకోలేకపోయినా. ఊరికి వెళ్ళినాను. ఊరికి వెళ్తే బస్సులో బాగా నొప్పి వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్కయ్య వాళ్ళ బాబు హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ చెప్పారు, లేదమ్మా నువ్వు స్కానింగ్ చేయించుకోవాలి, ఇది నాకైతే ఏదో కొంచెం అనుమానం వస్తుంది, మీరు చేయించుకోండి అని అంటే సరే అని ఇంకా ఊరు నుండి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిటీ స్కానింగ్ చేసిండ్రు. అప్పుడు కూడా వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేసి ఇంటికి పంపించిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ అది రివర్స్ అయిపోయి ఇంకా ఎక్కువ లేస్తుంటే మళ్ళీ వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ స్కానింగ్ చేశారు, మళ్ళీ సిటీ స్కానింగ్ చేశారు, మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్. అప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు ఇంకా నాకు తెలిసిపోయింది క్యాన్సర్ ఉందని. తెలిసినాక ఇంకా వాళ్ళు మాతో కాదు అనేసి ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత మేము డాక్టర్ మా చుట్టాల అమ్మాయి ఉంది, ఇంకా తనకు ఫోన్ చేసి చెప్తే తను లేదు తీసుకొని రండి అనేసి ఇంకా అడ్మిట్ చేసేసుకున్నారు. పోగానే ఒక 4-5 టెస్టులు చేసిండ్రు, తెల్లవారు అడ్మిట్ చేసేసుకొని మరుసటి రోజు ఆపరేషన్ చేసేసిండ్రు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 కీమోలు ఇచ్చారు. ఫస్ట్ 6 అన్నారు, ఇంకా 6 అవసరం లేదు 3 తీసుకో అన్నారు. 3 కూడా అవసరం లేదు 2 అన్నారు. 2 తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇంకొకటి తీసుకుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ కాల్ చేస్తాను వాళ్ళు. ఇంకా ఇటు వచ్చిన తర్వాత అక్కడ వెళ్దామని అట్లా డిసైడ్ అయిపోయినాం. అక్కడ సీజరియన్ అయిన తర్వాత అప్పుడు నేను ఈ పునర్జన మా పాప నెట్లో చూసింది. మా పాప చెప్పింది అక్కడికే వెళ్ళు మమ్మీ నువ్వు, టాబ్లెట్లు అక్కడ చాలా బాగుంది హాస్పిటల్ అని అంటే సరే అని ఇక్కడికి వచ్చినాను. చూసేసి ఇంకా అక్కడికి వెళ్దామమ్మా అనేసి ఇక్కడ తీసుకొని వచ్చేసింది. మెడిసిన్స్ వాడితే చాలా రిజల్ట్స్ అయితే చాలా ఉంది. అసలు నేను లేవలేకపోయినాను, అసలు ఇంకా తినలేకపోయినాను, చాలా ప్రాబ్లం ఉండే. కానీ ఇప్పుడు మటుకు నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఇంకా మామూలుగా నా పని నేను సొంతగా చేసుకోగలుగుతాను, తినగలుగుతాను. ఇప్పుడు మాత్రం నాకు ఈ మెడిసిన్స్ వాడినప్పటి నుండి ఇమ్యూనిటీ కూడా పెరిగి ఇంకా ఇప్పుడైతే చాలా బాగున్నాను. నేను సెకండ్ విజిట్కి వచ్చినాను, కానీ ఇప్పుడు మెడిసిన్స్ వాడినప్పటి నుండి నేను మంచిగా పని చేసుకోగలుగుతానా, నా పని నేనే చేసుకుంటానా, ఏదో బాడీలో ఏదో శక్తి వచ్చినట్టు అట్లా అవుతుంది నాకు. నేను అనుకున్నాను మందులు మెడిసిన్స్ చాలా పనిచేస్తున్నాయి, ఇంకా ఇవే కంటిన్యూగా వాడుకుందాము అన్నట్టు డిసైడ్ అయిపోయినాను.